హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా అండి? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా చికెన్ చేస్తున్నాను. నేను మర్చిపోయాను బ్లాగ్ తీయడం, మళ్ళీ గుర్తొచ్చి వెంటనే తీస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం కర్రీ చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ, మేతి చికెన్ కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇందులో లైట్గా ఏమేమి వేసుకోవాలి అంటే సింపుల్ మనం వేసుకునేటే. ఫస్ట్ బిర్యానీ ఆకు అండ్ సాజీరా కొంచెం వేసుకోండి, అరోమా బాగుంటుంది. అండ్ నేను మళ్ళీ లవంగాలు ఇవన్నీ వేసేసాను. మసాలా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ వేగుతున్నాయి. సో మనం ఆనియన్స్ తొందరగా మనకి వేగాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే అలానే వేస్తాను. మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే మనం చికెన్ కుక్ చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో వేయకూడదు, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది. సో మనం చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మంచిగా డ్రై అయిన తర్వాత అల్లం వేస్తే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అల్లం వేసామనుకోండి, ఆ స్మెల్ మనకి ఇంకా కూర టేస్ట్ పోతుందండి. బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేయండి. చికెన్ వేసిన తర్వాత నేను మేతి వేస్తున్నాను. ఎక్కువ వేయొద్దు, యాక్చువల్లీ ఇది ఆయిల్లోనే వేయాలి. నేను వేయలేదు, ఇప్పుడు వేసుకున్నా నో ప్రాబ్లం. ఆయిల్లో వేస్తే ఏంటంటే మనకి చేదు, ఆయిల్లో ఫ్రై చేస్తే చేదు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా వేసుకున్నా పర్వాలేదు, అలా వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవాలి. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లితో స్టార్ట్ చేద్దాం అన్నమాట. చూడండి, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసేసాను, ఎందుకంటే ముందు యాడ్ చేస్తే అది అల్లం వాసన వస్తుంది. ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత యాడ్ చేస్తే చికెన్కి మంచిగా పట్టుకుంటుంది ఫ్లేవర్ కూడా. నేను ఎలా చేస్తున్నానో అలా చెప్తున్నానండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. ఇందులో ఇంకేంటి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి వేసేసి సో చికెన్ రెడీ అయిపోయిందండి. సో షార్ట్ కదా, నాకు ఎక్కువ తీయడానికి కుదరట్లేదు. సో పైన నుండి కస్తూరి మేతి వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం మేతి యాడ్ చేసాం కాబట్టి.